ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి. నైజీరియన్ డ్రగ్ ముఠాల నయా దందా, రిపోర్టేషన్ తెప్పించేందుకు అడ్డదారులు, నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. బెస్సింగ్స్, ఎబుకా, సుజీ వీరే ప్రధానమైనటువంటి నిందితులు. మిత్రులారా, నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథక రచన చేశాడు. వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్నట్టు తనపై తనే కేసు నమోదు చేయించుకొని ఇక్కడే కోల్వాల్లే జైలుకు వెళ్ళాడు. 6 నెలల అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లోనే ఉండాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఈ పండగ పడినాడు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. జైలే స్థావరం, సెల్ ఫోన్ లోనే దందా, ఇంటి యజమానికి కనిపించకుండా జాగ్రత్తలు. హైదరాబాద్ లో డెడ్ డ్రాప్ నెట్వర్క్, డ్రగ్స్ దందా కోసం షెల్ కంపెనీలు. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. ఈరోజు అధికారులు చెప్తున్నటువంటి విషయంలో ప్రధానంగా ఏముందంటే, ఈ యొక్క తెలంగాణలో కాకుండా ఆంధ్రలో తదితర ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఈ యొక్క డ్రగ్స్ దందా చేసేటువంటి ముఠాలు విడివిడిగా విడిపోయి ప్రతి వ్యక్తికి ఎలాగైనా కూడా ఈ డ్రగ్స్ను అలవాటు చేయాలి. అది ఏ రూపంలోనే కానీ, అది నీళ్ళ రూపంలో కానీ, అది పానీయాల రూపంలో కానీ, అది చాక్లెట్ల రూపంలో కానీ, అటువంటి మరి ఏదో విధంగా మొత్తాన్ని మీద ఈ యొక్క భారతదేశ పౌరులనే ఒక విధంగా డ్రగ్స్ల బారిన ముంచేయాలనేటువంటిది ఒక ఈ నైజీరియన్లు చేస్తున్నటువంటి పన్నాగం. మరి ఈ యొక్క పన్నాగంలో చాలామంది యువత మరి బారిన పడకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఏదో విధంగా కూడా వారి వలలో చిక్కుకుంటారనేటువంటిది అధికారుల యొక్క విశ్లేషణ. మరి అందరు కూడా మేల్కొనాలి. మరి ఎందుకంటే ఒక్కసారి మనం ఈ యొక్క డ్రగ్స్కు మరి బానిస అయితే మరి జీవితకాలంలో చాలా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తద్వారా మరి ఈ యొక్క తల్లిదండ్రులకు భారం కాకూడదు, మరి అధికారులకు ఇబ్బంది కాకూడదు. మరి దేశం యొక్క యువత చేతుల్నే దేశం ఉంటుంది కాబట్టి దయచేసి యువత ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేసి మరి ఏం తీసుకుంటున్నాం, మరి ఏ పదార్థాలు తీసుకుంటున్నాం, ఎక్కడ కొనుగోలు చేస్తున్నాం, మరి తీసుకునేటువంటి ఈ యొక్క పదార్థాల మీద, తింటున్నటువంటి ఆహారం మీద మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ డ్రగ్స్ చేసేటువంటి మాయగల మోసగాల బారిలా మరి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు, మరి పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఈ యొక్క వార్తా సారాంశంగా